ఎక్కడా ఎప్పుడు జరగని విధంగా ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పంచాయతీల్లో కూడా గ్రామ సభలు నిర్వహించడం కాకుండా ఆ గ్రామ సభల్లో ముఖ్యమంత్రి స్థాయి దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, కింద ఉన్నటువంటి అందరు అధికారులు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరు అధికారులు కూడా పాల్గొనే విధంగా చేయటం అనేది ఇక్కడ చర్చించుకోవాల్సింది. మనం మా అధ్యక్షుడిని కాదు కానీ పవన్ కళ్యాణ్ గారికి హర్షధ్వానాలతో అభినందించవలసినటువంటి విషయం అది. చెప్తున్నారని అక్కడ చూశాను, వైసీపీ వాళ్ళు వచ్చి మేము పెట్టామని. ఏం పెట్టారు? మేము వాళ్ళు ఏం పెట్టారు ప్రజలకు తెలీదా? ఏదో ఒక పత్రిక ఉంది కాబట్టి దాంట్లో రాస్తారని చెప్పేసి ఎవడో పెట్టాడు నేను ప్రెస్ మీట్లు. లేకపోతే ఏమో మరీ ఊస్తారేమని అనుకుంటారు. ఇది ఎక్కడా ఎప్పుడు జరగలేదు. గ్రామ సభలు పెట్టాలని చెప్పేసి ఒక నిర్ణయం అయితే ఉంది కానీ ప్రభుత్వంలో ఏదో తూతు మంత్రంగా జరిగింది. దానికి కూడా ఎవరుంటారో ఆ పంచాయతీ ప్రెసిడెంట్ కూర్చొని పెట్టకుండా. కానీ ఈసారి జరిగింది, మొన్న 23వ తారీఖు జరిగింది. నిన్నదా చెప్పినట్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్లు మొదలుకొని కింద వరకు కూడా కూర్చోవడం అనేది ఎప్పుడు జరగలేదు, జరగదు కూడా. సో అందువల్ల నిజంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు ఏంటి అనేది మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. కేవలం ఏదో అధికారం కావాలి, అధికారం వచ్చేస్తే నేనేదో ఇసుక తవ్వుకోవచ్చు, కొండలు కొట్టేసుకోవచ్చు, నాకు సంబంధించిన పెట్టుకోవచ్చు, వాళ్ళ ద్వారా కొన్ని వేల కోట్లు పక్కనేసుకోవచ్చు అనే ఆలోచన కాదైంది. అంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ కూడా నిస్సిగ్గుగా వేరే అకౌంట్లకు మార్చుకుని అసలు పంచాయతీ ప్రెసిడెంట్లు ఉన్నారా లేదా అనేది కూడా స్పృహ లేని విధంగా పరిపాలన జరిగింది. ఇంతకుముందు చెప్పారు మా ప్రధాన కార్యదర్శి గారు, పోయినసారి నామినేషన్లు కూడా ఏనివ్వకుండా దాదాపుగా మొత్తం వాళ్ళే ఎనానమస్లు 90% వరకు, 90 ఇంకే ఎబో ఉంటారు నాకు తెలిసి, 90 ఎబో ఉంటారు మొత్తం వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే పంచాయతీ ప్రెసిడెంట్లు. అయినప్పటికీ కూడా ఏ ఒక్క పంచాయతీ కూడా రూపాయి ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులను కూడా వీళ్ళకున్న తెలివితేటలతో, అంటే తెలివితేటలు అంటే ఏమంటారు, దొంగ తెలివితేటలు అంటారు కదా, దొంగ తెలివితేటలతో ఆ పంచాయతీలకు వచ్చే సొమ్మును కూడా వీళ్ళు వేరే అకౌంట్లకు వేసుకుని ఏం చేశారో తెలియదు. మాట్లాడితే నేను అమ్మఒడి ఇచ్చాను, అయ్యఒడి ఇచ్చాను అంటాడు. అన్నీ ఒళ్ళికే. తీరా చూస్తే ఆ ఓడి అంటే ఎట్లా కడతారు కదా, ఓడి మూటేస్తారు. ఆ ఓడిలో మూట కట్టుకుని ఎక్కడ పెట్టారు అనేది ప్రజలందరూ గమనించారు కాబట్టి 11 స్థానాల దగ్గర కూర్చోబెట్టారు తీసుకెళ్ళి. ఆ యునానిమస్ చేసినప్పుడు ఏం చెప్పాడు, యునానిమస్ అయితే గొడవలు లేకుండా ఉంటాయి, దానికోసం మేము ఆ ప్రయత్నం చేశాము, తద్వారా మేము ఒక్కొక్క పంచాయతీకి పంచాయతీ జనాన్ని బట్టి డబ్బులు ఇస్తాము, 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఇస్తాము యునానిమస్ అని చెప్పినటువంటి ఆ వ్యక్తి ఏ పంచాయతీకన్నా ఇచ్చాడా? ఇవ్వకపోగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ పంచాయతీకి సంబంధించినటువంటి బడ్జెట్ కూడా లాక్కెళ్ళినటువంటి పెద్ద మనిషి. ఇవన్నీ చూసిన తర్వాత ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎక్కడ మొదలు పెట్టాలో అక్కడ మొదలు పెడితేనే అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఆ పంచాయతీ వ్యవస్థను మంత్రిగా తీసుకోవటమే కాదు, ఆ పంచాయతీని ఇవాళ ఏ రకంగా అయితే అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతోనే 2 నెలలకే మొదలుపెట్టాడు కార్యక్రమం. అందువల్ల రాష్ట్ర ప్రజలందరూ మేము కోరేది ఒకటే, ఎప్పుడూ కూడా ఒక మంచి చేయాలంటే ఒక విజన్తో వెళ్ళాలి. ఆ విజన్ ఉండటమే కాదు, కార్యాచరణ చేసే సమర్థత కూడా ఉండాలి. ఇవాళ అనుకున్నాడు, చెప్పాడు, కార్యాచరణ మొదలు పెట్టించాడు. తద్వారా ఏదైతే ఇంతకుముందు జనానికి ఉపాధి హామీ పథకం అంటే ఏదో, ఉపాధి హామీ అంటే ఏంటంటే ఆ ఊరిలో ఏదో ఒక 100 రోజులు పని దినాలు, ఒక 20 మందో 30 మందో పోతారు, ఏదో రాసుకుంటారు, వస్తారు, అంతవరకు తెలుసు. అసలు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఎన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ప్రజలకు కనిపించారో ఎప్పుడు కూడా గవర్నమెంట్ ప్రజలకు చెప్పలేదు. దాదాపు దగ్గర 200 రకాల పనులు ప్రజలు చేపించుకోవచ్చు. ఐ మీన్ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి రైతులు కానీ, వ్యవసాయదారులు కానీ, లేదు ఇంకొంచెం ఉద్యానవన పంటలు పండించే రైతులకు కానీ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. అవి కానీ సక్రమంగా జరిగితే ఈ దేశంలో
గ్రామీణ ప్రాంతాలకి రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లే. రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు అవసరం లేదు అవసరం వాళ్ళకి. అలాంటి పథకాన్ని అసలు ఏమున్నాయో ఎవరికి తెలియదు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే కింద వరకు ఉన్నటువంటి అధికారులు కూడా పట్టించుకోకుండా, వాళ్ళకి తెలిసినా కానీ చెప్పకుండా నిర్వీర్యం చేశారు. ఇవాళ దాన్ని బయటికి తీసుకొచ్చాము. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అసలు ఏంటి జరుగుతుందని చెప్పేసి వాళ్ళు తీస్తే ఇవాళ జనానికి ఇవాళ అర్థమైంది ఏంటనేది. సో ప్రజలందరూ కూడా మీరు నిజంగా చెప్తున్నాను, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షుడిని మేమేదో కీర్తించడం కాదు, ఒకసారి ఆయన చేస్తున్నటువంటి పనితనాన్ని అర్థం చేసుకుని మీరు జనసేనకు సపోర్ట్ చేయమని చెప్పేసి ప్రజలందరూ కోరుతున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.